Hare Krishna. Jai Shri Krishna Chaitanya Prabhu Nityananda Shri Skanda Gadadhara Srivasadi Gaura Bhakta Vrinda. ఓకే, ఫస్ట్ నేను చెప్పాను కదా, స్క్రిప్చర్స్ ఎట్లా చదవాలి మనం అంటే ఈ ప్రిస్క్రైబ్డ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కదా సనాతన ధర్మాల్లో, దట్ ఈస్ ప్యూర్ కృష్ణ కాన్షియస్నెస్లో. అది వీ విల్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈస్ మెంట్ బై అచ్యుత. This is a very very powerful Mahamantra. Achyutananta Govinda. Achyuta Ananta Govinda. This is very powerful, and ఎందుకంటే we will know more about Vishnu and his expansions, the divine serpent form. They are always together. Especially మనం ఇప్పుడు ఫోకస్ అయ్యింది 5 విష్ణు ఫార్మ్స్. విష్ణు అంటే జస్ట్ విష్ణు అని కాదు, విష్ణు ఈజ్ ఆల్వేస్ టుగెదర్ విత్ 5 విష్ణు ఫార్మ్స్ టుగెదర్ ఉంటారు. అండ్ దెర్ ఇస్ ఆల్సో వాదిరాజా. వాదిరాజా ఇస్ ది గాడ్ ఆఫ్ నాలెడ్జ్. వాదిరాజా అదేంటి హయగ్రీవాని గాడ్ ఆఫ్ నాలెడ్జ్ అంటారు. బట్ యాక్చువల్లీ ఎలిఫెంట్ హార్స్ హెడ్ అలా పెట్టుకుని నో, వీ షుడ్ నాట్ వర్షిప్ దోస్ బిహెడింగ్ చేసిన హార్స్ హెడ్ అండ్ దెన్ హ్యూమన్ ఫామ్లో పెట్టి దట్ కైండ్ ఆఫ్ వర్షిప్ ఈజ్ యాక్చువల్లీ మోడ్ ఆఫ్ ప్యాషన్, మోడ్ ఆఫ్ ఇగ్నరెన్స్లోకే వస్తుంది. ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ హయగ్రీవ విష్ణు ఫామ్ అయినా సరే హయగ్రీవ వర్షిప్ ఈజ్ నాట్ కరెక్ట్. వర్షిప్ వాదిరాజా. The Mahamantra for Supreme Lord of Knowledge is Jnananandamayam Devam Ujjvalam Spatikakrutim Adharam Sarva Vidyanam Vadirajam Upasmahe. That is the correct Mahamantra for Supreme Lord of Knowledge, Vadiraja. But we'll focus on the Panchavishnu Tattva. Because path of liberation, it's very very important that we first offer our prayers to Vadiraja also, because he will give us purity in our minds so that we can understand the knowledge. But focus is Panchavishnu Tattva, because path of liberation, manaki path of liberation ఇక్కడ హార్ట్లో మోడ్ ఆఫ్ ఇగ్నరెన్స్, మోడ్ ఆఫ్ ప్యాషన్ వల్ల జీవాత్మ పరమాత్మకి ఆ కనెక్షన్ ఇట్ బికమ్స్ వెరీ హార్డ్, మసక్గా ఉంటుంది ఆర్ కంప్లీట్లీ బ్లాక్ అయిపోయి ఉంటుంది బికాస్ ఆఫ్ ఇంప్యూరిటీస్. ఆ ఇంప్యూరిటీస్ తొలగే కొద్దీ యూ విల్, ఇంప్యూరిటీస్ ఎట్లా తొలుగుతాయి? సుబ్రహ్మణ్య విశ్వక్సేన అండ్ దెన్ సరెండరింగ్ టు కృష్ణ. సో పంచవిష్ణు తత్వ బెస్ట్. ఆల్ ది 5 విష్ణు ఫార్మ్స్ని మనం సరెండర్ అయిపోతే అసలు వెరీ వెరీ పవర్ఫుల్, చాలా యూస్ఫుల్, వెరీ ఆస్పీషియస్, వెరీ పవర్ఫుల్. ఈ మనం ఫాలో అయ్యే కొద్దీ మన చుట్టూ క్లాక్ వైజ్గా ఆరా క్రియేట్ అవుతుంది. అండ్ డిమోనిక్ ఎంటిటీస్ కూడా పోతాయి, వాళ్ళలో కూడా డిమోనిక్ నేచర్ పోతూ ఉంటుంది, నెగటివిటీ తగ్గుతుంది, ప్యూరిటీ వస్తుంది. ఓకే ఓకే, లెట్స్ సీ ద మీనింగ్ ఆఫ్ అచ్యుత. So this is also very legitimate, authentic scripture. ఇక్కడేమో లెక్చర్ ఇస్తున్నారు శ్రీలా ప్రభుపాద. అచ్యుత మీన్స్ ఇన్ఫాలిబుల్. God cannot be entrapped by Maya. The Lord is described above in the Brahma Samhita as infallible, Achyuta, which means he never forgets himself, even though he is in the material contact. మాయావాది ఫిలాసఫీ అంటే ఏంటంటే అద్వైత ఫిలాసఫీ. ఓకే, సేస్ దట్ ఐ am God but I have forgotten myself that I am God. సి నాన్ డ్యువాలిటీ ఇక్కడ అలాగే అద్వైతాలు అట్లే చెప్తారు కదా, నాన్ డ్యువల్, జీవాత్మ వేరు పరమాత్మ వేరు కాదు, అంతా ఒకటే, నాలోనే భగవంతుడు, నేనే గాడ్ అయిపోతాను, మర్జ్ అయిపోతాను, శివోహం, అది కాన్సెప్ట్ ఉంది. బట్ it is not at all possible merging. ఆ బ్రహ్మజ్యోతిలో ఉంటారు, అప్పుడు కూడా సింగిల్గా అంతా కలిసిపోయి అలా ఉండడం ఉండదు. విష్ణు హిమ్సెల్ఫ్ ఈజ్ ఇన్ అన్లిమిటెడ్ అండ్ జీవాత్మ ఈజ్ సుపీరియర్ ఎనర్జీ. అండ్ సుప్రీం వైష్ణవ, లార్డ్ శివ, లార్డ్ భైరవ, దే ఆర్ సుప్రీం ఫాదర్స్. Perfect.
ఓకే, సో హౌ గాడ్ కెన్ ఫర్గెట్ కదా, నిజంగా కదా. ఇప్పుడు ఐఎమ్ గాడ్ బట్ ఐ హ్యావ్ ఫర్గాటన్ మై సెల్ఫ్ అంటూ దే గెట్ ఇన్ టు లాట్ ఆఫ్ బ్యాడ్ హ్యాబిట్స్ అండ్ ఇట్స్ బికాస్ ఆఫ్ ద మోడ్ ఆఫ్ ఇగ్నరెన్స్ అంతే. There is science, spirituality meets science here. Here it is the evidence. How can God forget? If you forget, then you are not God immediately. There is no other argument. God cannot forget. God remembers always. Achyuta means infallible. God cannot be entrapped by Maya. Now I am God. Now I am under illusion of Maya. I have forgotten myself that I am God. And by meditation, I shall become God. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అంటున్నారు. సో అచ్యుత మీన్స్ హీ చ్యుత అన్నది ఏంటి, మనం కండిషన్డ్ సోల్స్, జీవాత్మ ఇగ్నోరెన్స్లో ఉన్నప్పుడు కండిషన్డ్ సోల్స్ అంటారు. అంటే ఏంటి, ఈ ఈ మాయలో చిక్కుకున్నాం కదా, దాన్ని కండిషన్డ్ సోల్స్ అంటారు. అందువల్ల బట్ విష్ణు అనే ఎక్స్పాన్షన్స్ ఉన్నారు కదా, దే even if they come and live in this material world, they వాళ్ళు పుడతారు, దే గ్రో, దే హ్యావ్ లైఫ్, దే ఆల్సో. కానీ ఏమవుతుందంటే దే డు నాట్ ఫాల్ అండర్ ద ట్రాప్ ఆఫ్ మాయా. దే ఆల్వేస్ రిమెంబర్ ద స్పిరిచువల్ ఎసెన్స్ ఇన్ దేర్ మైండ్, ఇన్ దేర్ బాడీ. వాళ్ళ బిహేవియర్లో, వాళ్ళ యాటిట్యూడ్లో, వాళ్ళ నడవడిక అంటారు కదా, దానిలో తెలుస్తుంది వాళ్ళు వెరీ ప్యూర్, వెరీ పయస్, వెరీ నైస్. అట్లాంటివే ద మోర్ వీ స్పెండ్ టైమ్ విత్ విష్ణు అండ్ హిస్ ఎక్స్పాన్షన్స్, థింకింగ్ అబౌట్ దెమ్, లెర్నింగ్ అబౌట్ దెమ్, వీ విల్ ఫీల్ ద బ్లిస్. మీకు కూడా తెలుస్తుంది కదా. సో అచ్యుత అంటే దే డోంట్ ఫాల్ ఫ్రమ్ ద ధర్మ, దే డోంట్ ఫర్గెట్ ధర్మ, నెవర్. ధర్మ, సనాతన ధర్మ, ఆ పట్టు వదలరు. దట్ ఈస్ వై ఫస్ట్ మహామంత్రాలు కూడా అచ్యుత అని ఉంది. దే డోంట్ ఫర్గెట్ ధర్మ, దే డోంట్ ఫర్గెట్ దేర్ ఐడెంటిటీస్, డిఫరెంట్ బట్ నాన్ డిఫరెంట్. డివైన్ సర్పెంట్ కాన్సెప్ట్ దాని నుంచే వచ్చింది, డివైన్ సర్పెంట్ నుంచే. సో దే డోంట్ ఫర్గెట్ ధర్మ. That is very significant. What is dharma? Compassion for all living entities and no illicit relationships. ఒకే ఒక్క రామ అవతారంలో ఓన్లీ వన్ రామ, హీ వాజ్ కన్సిడర్డ్ ఏకపత్ని వ్రత. దట్ ఈస్ నాట్ కరెక్ట్. సుప్రీం విష్ణు ఎక్స్పాన్షన్స్, సుప్రీం వైష్ణవ ఎక్స్పాన్షన్స్, అందరూ దే ఫాలో విష్ణు సనాతన ధర్మ ఫర్ ఎవర్. అందరూ దే ఆల్ ఫాలో దీస్ ప్రిన్సిపల్స్ ఫర్ ఎవర్, ఎవ్రీ సెకండ్ ఆఫ్ దేర్ డే. బ్రహ్మ నుంచి, లార్డ్ శివ నుంచి, లార్డ్ భైరవ నుంచి, దెర్ ఇస్ నో కేయాస్ ఇన్ దేర్ రిలేషన్షిప్, దెర్ ఇస్ ప్యూరిటీ. మాతా లలిత ఈజ్ వెరీ chaste. షీ ఈస్ goddess ఆఫ్ chastity, మాతా లలిత సఖీజీ. సో షీ విల్ నో మీరు ఏం అనుకుంటున్నారో. ఎస్పెషలీ జీవాత్మాస్ని ఆవిడ బాగా నోట్ చేస్తారు. నువ్వు ఎంత యూ వర్షిప్ లలిత సఖీజీ, షీ విల్ నో వాట్ కైండ్ ఆఫ్ illicit attractions are there in your mind. She will know. I experienced that. ఆవిడ ఎట్లా వర్క్ చేస్తారు, హౌ షీ వర్క్స్, ఐ హ్యావ్ రియలైజ్డ్ ఇట్. వెరీ వెరీ పవర్ఫుల్. దాట్స్ వై మై వర్డ్స్ ఆర్ నాట్ ఏదో ఊరికే చెప్పట్లేదు, నిజంగా ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ అండ్ దెన్ ఐఎమ్ ఆల్సో లెర్నింగ్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇంకో పాయింట్ చూద్దాము. Look at this. This is Bhagavad Gita as it is, chapter 7, 11th sloka. I am the strength of the strong, devoid of passion and desire. అంటే without lusty desires. Passion అంటే passionate, lusty కదా. I am the strength of the strong. That is true. But he is away from the lusty desires. He does not encourage lusty, passionate desires. Because the next sentence ఏం చెప్తున్నారు చూడండి లార్డ్ శ్రీకృష్ణ,
and sex life which is not contrary to religious principles, O Lord of Bharatas. Zara, he is devoid of lusty desires అంటున్నారు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఈ పాయింట్ మనకి వచ్చే చాప్టర్కి. The strong man's strength should be applied to protect the weak, not for personal aggression. Similarly, sex life according to religious principles, dharma, should be followed for the propagation of children, not otherwise. The responsibility of parents is then to make the offspring Krishna conscious. Okay, ఇప్పుడు let us start with the glories of Lord Ananta. Srimad Bhagavatam, the glories of Lord Ananta. In this chapter, Sukadeva Goswami describes Ananta, the source of Lord Shiva. See, this chapter is very, very amazing. Lord Ananta, whose body is completely spiritual. చూసారా, ఎవ్రీ వర్డ్ ఇస్ వెరీ సిగ్నిఫికెంట్. మనం సనాతన ధర్మ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బేస్డ్ స్లోలీ అనలైజ్ చేయండి. కంప్లీట్లీ స్పిరిచువల్ అంటున్నారు హిస్ బాడీ. ఓకే, రిసైడ్స్ అట్ ద రూట్ ఆఫ్ ద ప్లానెట్ పాతాళ. చూసారా, విష్ణు అంటే వైకుంఠ అనుకుంటాము. నో, విష్ణు అండ్ హిస్ ఎక్స్పాన్షన్స్ ఎక్కడ ఉన్నారు? ద బిగినింగ్ రూట్లో this is where they reside, in the core of Lord Shiva's heart also. See, Lord Ananta, whose body is completely spiritual, resides at the root of the planet Patala. He always lives in the core of Lord Shiva's heart. Chusara, Lord Shiva's heart lo Lord Ananta unnaru. That is not at all simple. The Supreme Vaishnava అని ఎందుకు అన్నారంటే, the whole divine serpent is in Lord Shiva's heart. So look how powerful is Lord Shiva. How can ఆయన్ని పట్టుకుని ఫార్మ్లెస్ చేసేసి, సారీ అబౌట్ దట్. ఓకే, he helps him destroy the universe. So Lord Ananta is the one helps in destroying the universe. ఎప్పుడు ఏంటి, క్రియేషన్, మెయింటెనెన్స్ అండ్ దెన్ డిస్ట్రక్షన్ ఫర్ లిబరేషన్. దట్ ఈస్ ఆల్సో ఫర్ అప్లిఫ్ట్మెంట్ ఫర్ ధర్మ. ఓకే, దెన్ అనంత ఇన్స్ట్రక్ట్స్ లార్డ్ శివ హౌ టు డిస్ట్రాయ్ ద కాస్మాస్. చూసారా, లార్డ్ శివ ఈజ్ నాట్ ఇండిపెండెంట్. దట్ డజంట్ మీన్ వీ షుడ్ కన్సిడర్ హిమ్. అసలు అక్కడ డిస్క్రిమినేషన్, ఎటువంటి డిస్క్రిమినేషన్ రాకూడదు. మనం ప్యూర్ సనాతన ధర్మాలో ఉండాల్సి ప్రయత్నం చేస్తున్నాము. సో లార్డ్ శివ ఈజ్ సుప్రీం ఫాదర్ ఆఫ్ ది యూనివర్స్. హీ ఈజ్ ది ఎంపరర్. ఓకే, సో హీ హెల్ప్స్ హిమ్ డిస్ట్రాయ్ ది యూనివర్స్. అది ఎట్లాగంటే ద సోర్సెస్ ఒకటే అని తెలుసుకోవాలి మనం. నేను ఇన్ఫినిటీ సింబల్ చూపించాను కదా మీకు. రిమెంబర్, ఇఫ్ యూ రిమెంబర్, ఇన్ఫినిటీ సింబల్లో చూపించాను. mode of ignorance, mode of passion, and mode of goodness and pure Krishna consciousness. Everything is connected. And the source is Lord Ananta. So Ananta instructs Lord Shiva how to destroy the cosmos, and thus he is sometimes called Tamasi, or one who is in the mode of darkness. So destruction ikkuda Vishnu is the source. So Tamasi antunaru. He is the original deity of material consciousness, and because he attracts all living entities, he is known as Sankarshana. చూసారా, ఇప్పుడు మనకు ఐడెంటిటీ తెలుస్తోంది. అనంత అంటే ఎవరు అంటే సంకర్షణ. సంకర్షణ ఎవరు? The entire material world is situated on the hoods of Lord Sankarshana. Amazing. From his forehead, he transmits to Lord Shiva the power to destroy this material world. Because Lord Sankarshana is an expansion of the Supreme Personality of Godhead, చూసారా, expansion word significant. Many devotees offer him prayers, and in planetary system of Patala, all the... Okay, 1 second. మనం ఇది ఒక్కసారి చూస్తే
మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇదేమో చైతన్య చరితామృత. చైతన్య మహాప్రభు ఉన్నారు కదా, ఆయన లైఫ్ స్టోరీ చైతన్య చరితామృత. సిసి అంటే చైతన్య చరితామృత. ఆదిలీల, ఆదిలీల అంటే బిగినింగ్ ఇయర్స్లో ఏమేం అయిందో అని అర్థం దానికి. ఆదిలీలలో 5th చాప్టర్లో చెప్తున్నారు. ఇక్కడ వర్సెస్ నోట్ చేసుకోండి. In that spiritual sky, on the 4 sides of Narayana, see Narayana is name వచ్చారు ఇక్కడ, are the second expansions of the quadruple expansions of Dwaraka. Just we don't need to go into the other words, but mainly focus on Narayana. And then చెప్పాను కదా పంచవిష్ణు తత్వ, దిస్ ఇస్ ఇట్. వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ constitute this second quadruple. They are purely transcendental. చూసారా, అగైన్ very very spiritual in nature, no impurities in them. ఇక్కడ కూడా చూడండి, నారాయణ తర్వాత మళ్ళీ సంకర్షణ ఇస్ కామన్ ఫ్యాక్ట్, కామన్ ఉన్నారు ఇక్కడ. అండ్ అంటే వేరు వేరు అని అనుకోకూడదు. జస్ట్ లుక్ ఎట్ దిస్. దేర్ ఇన్ ద స్పిరిచువల్ స్కై ద పర్సనల్ ఫీచర్ ఆఫ్ బలరామ కాల్డ్ మహాసంకర్షణ ఈజ్ ద షెల్టర్ ఆఫ్ ద స్పిరిచువల్ ఎనర్జీ. నేను పోస్టులు కూడా పెట్టాను వాట్సాప్ అండ్ యూట్యూబ్ ఛానల్లో. బలరామ అంటే ఏంటంటే హీ ఈజ్ ద స్పిరిచువల్ పవర్, స్పిరిచువల్ ఎనర్జీ. అంటే హీ ఈజ్ ద మెయిన్ క్రియేటర్ అని అర్థం. హీ ఈజ్ ద ప్రైమరీ కాజ్ ఆఫ్ ఆల్ కాజెస్. సి అగైన్ దట్ సంకర్షణ, who is transcendental pure goodness, is a partial expansion of Nityananda. Partial kaadu, he is Sankarshana is Nityananda Balarama. Okay, outside the Vaikuntha planets, the impersonal Brahman effulgence, and beyond the effulgence is the Karana ocean. In that ocean lies the portion of Sankarshana, Mahavishnu. చూసారా, అంటే ఇది ఈయన వేరు ఈయన వేరు ఈయన వేరు అనడానికి లేదు. సంకర్షణ ఇస్ మహావిష్ణు, మహావిష్ణు ఇస్ నారాయణ, నారాయణ ఇస్ బలరామ, బలరామ ఇస్ మహాసంకర్షణ. స్పిరిచువల్ పవర్, ఎనర్జీ, స్పిరిచువల్, ద డివైన్ సర్పెంట్లో మెయిన్. ఎనీవన్ హూ హియర్స్ అబౌట్ హిమ్ from a proper spiritual master becomes free from all material conceptions of life. The entire material energy is working according to the plans of Ananta Deva, cause of all causes, Sankarshana kada. Therefore we should regard him as the root cause of the material creation. There is no end to his strength, unlimited strength, spiritual powers. No one can fully describe him, even with countless mouths. Therefore he is called Ananta, unlimited. Being very merciful toward all living entities, he has exhibited his spiritual body. Sukadeva Goswami describes the glories of Anantadeva to Maharaja Parikshit in this way. My dear king, approximately 240,000 miles beneath the planet Patala lives another incarnation of Supreme Personality of Godhead. అంటే ఇప్పుడు ఇక్కడ పాతాళ రూట్లో ఉన్నారు ఎవరు, లార్డ్ సంకర్షణ విత్ హిస్ ఎక్స్పాన్షన్స్. అంటే మరి వైకుంఠాలో ఉన్నది ఎవరు? ఇక్కడే ఆల్ పర్వేడింగ్ ఆస్పెక్ట్ ఆఫ్ విష్ణు అండ్ హిస్ ఫార్మ్స్ ఎక్స్పాన్షన్స్ అర్థమవుతుంది. హీఈస్ కాల్డ్ ఆమ్నీ ప్రెజెంట్ కదా, ఆల్ పర్వేడింగ్, ఆమ్నీషియంట్. ఈ కాన్సెప్టే ఈ రూట్లో పాతాళలో ఉంటారు. ఆయనే సంకర్షణ బికమ్స్ ది నారాయణ హిమ్సెల్ఫ్. సో ఆయన ఐడెంటిటీ అట్లే ఉంది అన్ని చోట్ల. ఓకే, హీ ఈజ్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ లార్డ్ విష్ణు నోన్ యాజ్ అనంత సంకర్షణ. హీ ఈజ్ ఆల్వేస్ ఇన్ ద ట్రాన్సెండెంటల్ పొజిషన్, చూసారా. బట్ బికాస్ హీ ఈజ్ వర్షిప్డ్ బై లార్డ్ శివ, ద డేటర్ ఆఫ్ తమోగుణ, హీ ఈజ్ సమ్టైమ్స్ కాల్డ్, హీ ఈజ్ ఆల్సో కాల్డ్ తామసి. బికాస్ ఆ డిస్ట్రక్షన్ చేయాలి కదా, ఈవెన్ దో ఇట్ ఈస్ ఫర్ ధర్మ, అది కొంచెం అది ఆ డిస్ట్రక్షన్ అన్నది తామసికే ఉంటుంది. Lord Ananta is the predominating deity of the material mode of ignorance as well as the false ego of all the conditioned souls.
When a conditioned living being thinks, I am the enjoyer and this world is meant to be enjoyed by me, this conception of life is dictated to him by Sankarshana. Thus, the mundane conditioned soul thinks himself the Supreme Lord. So, Sankarshana gives the false ego. అంటే వెంటనే వీ షుడ్ నాట్ ప్యానిక్. వాట్ ఈస్ ఫాల్స్ ఈగో? ఫాల్స్ ఈగో అంటే ఐఎమ్ ది ఎంజాయర్ అనుకోవడం. దట్ ఈస్ సటిల్. బికాస్ మన ఇండిపెండెంట్గా వీఆర్ డూయింగ్ అవర్ చోర్స్, వీఆర్ బికమింగ్ వెరీ గుడ్ ఎట్ ఇన్ కెరియర్లో మంచి పోస్ట్ వస్తున్నాయి, బికమ్ ఇంజనీర్, డాక్టర్ అన్నీ వీఆర్ ఏబుల్ టు డూ ఆల్ దాట్. ఒక ఇండిపెండెంట్ అని ఫీలింగ్ వస్తుంది, సింపుల్ అంతే. బట్ దాని నుంచి వీ షుడ్ ప్రోగ్రెస్ బై సరెండరింగ్ టు ద విష్ణు అండ్ హిస్ ఫార్మ్స్. దెన్ యూ విల్ నో యువర్ రియల్ ఐడెంటిటీ. అప్పుడు మనకి తెలుస్తుంది ఎవ్రీ ఇండివిజువల్ సెల్ఫ్, ఎవ్రీ జీవాత్మ ఈజ్ యూనిక్, ఎవ్రీ జీవాత్మ ఈజ్ బౌండ్ టు గెట్ లిబరేటెడ్. సో అది ఆ ఫాల్స్ ఈగోని మనం నర్చర్ చేసుకుని నెగటివ్ క్వాలిటీస్ వైపు అట్రాక్ట్ అయిపోయి, మాయా, లస్ట్, యాంగర్, గ్రీడ్ వైపు అట్రాక్ట్ అయిపోయి, డీమోనిక్ వర్షిప్ వైపు అట్రాక్ట్ అయిపోతే కెరియర్ అంతా బాగుంది, మెటీరియల్ డిజైర్స్ అన్నీ ఫుల్ఫిల్ అయిపోతున్నాయి, హ్యాపీగా ఉన్నాం అంటే సరిపోదు. బికాజ్ ఇన్ దిస్ మెటీరియల్ వరల్డ్లో ఉన్నా కూడా వీఆర్ ఆల్ కనెక్టెడ్ టు విష్ణు. సో ఆ సనాతన ధర్మాన్ని వదలకూడదు. సో అప్పుడు మన నెగటివ్ ఆస్పెక్ట్ వైపు వెళ్ళకుండా ఉంటే దెన్ వీ కెన్ ఫోకస్ ఆన్ ప్యూర్ కృష్ణ కాన్షియస్నెస్, ప్యూరిఫైయింగ్ అవర్ సెల్ఫ్, progressing, then we can work for Lord Shri Krishna. Jivatmas can, even in this material world, if we start continuing to understand Vishnu, then we have already begun working for Lord Shri Krishna. ఇక్కడ ఏమంటున్నారు? This great universe situated on one of the Lord Anantadeva's thousands of hoods. Chusara, the serpent, look at that. See how powerful they are. Appears just like a white mustard seed. It is infinitesimal compared to the hood of Lord Ananta. Chusara, a mustard seed anta untundanta oka universe. And it is on one of the hoods of Ananta. At the time of devastation, when Lord Ananta desires to destroy the entire creation, he becomes slightly angry. Anantadeva, Chusera, who is behind the destruction? Then from between his two eyebrows appears three-eyed Rudra carrying the trident. This Rudra is also not Lord Shiva. This Rudra is known as Sankarshana. See? This is also Sankarshana. And then from this Sankarshana, the 11 Rudras or the incarnations of Lord Shiva appear. So, he appears in order to devastate the entire creation. See, Rudra aspect of Sankarshana, from that Sankarshana, he is the same Balarama only, from manifestation process appudu, that Sankarshana is called Rudra. And that time, all the Lord Shiva and his expansions are created, manifested. This did not happen in recent times, infinite years back. So, see, look at the beautiful connection. And I'll continue with this glories of Anantadeva in my next video. Thank you. Hare Krishna.